24వ సర్గము శ్రీరాముడు అపూర్వముగానున్న లంకానగరమును వర్ణించుట, ఆ ప్రభువు యుద్ధనీతిని అనుసరించి వానరసేనను విభజించుట, సుకరాక్షసుని బంధవిముక్తుని చేయుట, సుకుడు రావణునకు వానరసేనల వైశిష్ట్యమును తెలుపుట, రావణుని వీరాలాపములు. జలసమృద్ధితో అనువగు ప్రదేశమునందు సుగ్రీవుని నేతృత్వమున సముద్రతీరమున వ్యూహరచనతో చక్కగా వ్యవస్థితమైయున్న వానర వీరసేన, నక్షత్రకాంతులతో మనోహరముగా ఒప్పుచూ, చంద్రునితో గూడిన శరత్కాలపు నమివలే తేజరిల్లెను. అపారమైన సముద్రము వలె ఒప్పుచున్న ఆ వానరవీరుల సమూహము యొక్క భారమునకు తట్టుకునలేక భూమి మిక్కిలి భయముతో కంపించెను. పిమ్మట ఆ వానర యోధులకు లంక నుండి కోలాహలధ్వనులు వినబడెను. ఆ కోలాహలములు భేరీమృదంగ నాదములతో గూడి గగుర్పాటును గూర్చుచు భయంకరములై అలరారుచుండెను. వానరవీరులు ఆ తుముల ధ్వనులకు హర్షోత్సాహములతో పొంగిపోయిరి. వెంటనే వారు ఆ రాక్షసుల కోలాహలధ్వనులకు రెచ్చిపోయి అంతకంటెను మిక్కుటముగా గర్జనలను చేసిరి. వానర యోధులు దర్పముతో కావించుచున్న సింహనాదములు ఆకాశమునందలి మేఘముల గర్జనలవలె ఒప్పుచుండెను. ఆ భీకరధ్వనులు రాక్షసులకును వినబడెను. శ్రీరాముడు చిత్రములైన ధ్వజపతాకములతో ఒప్పుచున్న లంకను చూచినంతనే ఆ ప్రభువు యొక్క వ్యాకులితమైన మనస్సునందు సీతాదేవి మెదలెను. అప్పుడు ఆ స్వామి ఇట్లు ఆలోచింపదొడగెను. మృగశాభాక్షియైన లేడి పిల్ల కన్నుల వంటి అందమైన సీత రావణుని చెరలో బంధింపబడినది ఇక్కడే గదా. ప్రస్తుతము ఆమె స్థితి అంగారక గ్రహపీడకులోనైన రోహిణిదశవలె ఉండియుండును. పిమ్మట రఘువరుడు వేడిని టూర్పులను విడిచిచూ లక్ష్మణునివైపు పరికించి చూచిచూ యుద్ధ సమయమునకు తగినట్లుగా తనకు తోచిన హితవచనములను ఇట్లు నుడివెను. లక్ష్మణ, ఆకాశమును తాకుచున్నట్లుగా సమున్నతమై ఒప్పు ఈ లంకను చూడుము. దీనిని విశ్వకర్మ ఏకాగ్రతతో బాగుగా మనస్సు నిల్పి నిర్మించినట్లున్నది. ఈ నగరము అసంఖ్యాకములైన రాజభవనములచే విరాజిల్లుచున్నది. ఇది తెల్లని మేఘములచే కప్పబడినదై విష్ణుపాదముచే వ్యాప్తమైన ఆకాశమువలే విలసిల్లుచున్నది. ఈ లంక ఎందలి వనములు వివిధములగు పక్షుల కలకల్ధ్వనులతో ఒప్పుచూ చక్కని పూవులతో ఫలములతో నిండి మనోహరముగా ఉన్నవి. అట్టి ఈ వనములు పూలశోభలతో దర్శనీయములయున్న చైత్రరథ కుబేరుని వనశోభలను తలపింపజేయుచున్నవి. లక్ష్మణ, ఈ వనవృక్షములపై బాగుగా మదించియున్న పక్షులను, మకరందములను సేవించుటలో లీనములయున్న భ్రమరములను, చిగురుటాకులను తిని పంచమస్వరములను ఆలపించున్న కోకిలలను చూడుము. చల్లని గాలులు ఈ వనవృక్షములను తిన్నగా కంపింపజేయుచున్నవి సుమ. లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సేనలను విభజించి ఇట్లు శాసించెను. పరాక్రమశాలి, శత్రువులకు అజేయుడు అయిన అంగదుడు కపిసేనాబలములను తీసుకొని నీలునితో గూడి సేన యొక్క వక్షస్థల భాగమున గరుడ వ్యూహమున ప్రముఖ స్థానమున నిలువవలెను. కపివరుడైన ఋషభుడు వానర సైన్యములతో గూడి సేన యొక్క కుడిపార్శ్వమున ఉండవలెను. మదపుటేనుగువలే ఎదిరింప శక్యముగానివాడు బలశాలి అయిన గంధమాదనుడు సేన యొక్క ఎడమ పార్శ్వభాగమున నిలిచియుండవలెను. నేనును లక్ష్మణుడును బలములతో గూడి సేన యొక్క మూర్ధస్థానమున సావధానులమై యుందుము. యుద్ధము చేయుటలో సమర్థులైన జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి అను వానర ప్రముఖులు సేన యొక్క కుక్షిస్థానమున నిలిచి దానిని రక్షించుచుండవలెను. వానరులకు ప్రభువైన సుగ్రీవుడు సేనకు వెనుక భాగమున ఉండి మహాతేజస్వి అయిన వరుణుడు లోకము యొక్క పశ్చిమదిశనువలే సేనలను రక్షించుచుండవలెను. అప్పుడు గరుడ వ్యూహమును అనుసరించి చక్కగా విభక్తమై ప్రముఖ వానరవీరులచే రక్షింపబడుచుండెడి ఆ సేన మేఘములచే ఆవృతమైన ఆకాశమువలే భాసిల్లెను. సమరభూమియందు శత్రువులను మట్టిగర పెంచుటకై ఆరాటపడుచున్న వానరయోధులు పర్వతశిఖరములను, మహావృక్షములను గ్రహించి లంకను ముట్టడించిరి. వానరవీరులెల్లరునూ శిఖరములతోగాని ముష్టిఘూతములతోగాని ఈ లంకను నుగ్గునుగ్గు గావింతుము అని తమ మనస్సులలో దృఢముగా నిశ్చయించుకునిరి. పిమ్మట మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముడు సుగ్రీవునితో, మన సైన్యముల నేను చక్కని వ్యూహరచనతో సముచిత స్థానములలో నిలుపబడినవి. కావున ఇక ఈ సుకరాక్షసుని విడిచిపెట్టవచ్చును అని పలికెను. మిగుల పరాక్రమశాలి అయిన సుగ్రీవుడు శ్రీరాముని పలుకులను విన్న పిమ్మట ఆ ప్రభువు యొక్క ఆదేశముననుసరించి ఆ సుకరాక్షసుని బంధవిముక్తుని గావించెను. వానరులచే బంధితుడగుట వలన మిక్కిలి వ్యధకులోనే ఎంతయు భీతిల్లిన సుకరాక్షసుడు రఘువరుని ఆజ్ఞచే బంధవిముక్తుడై రావణునికడకు చేరెను. అంతట రావణుడు నవ్వుచు శుకునితో ఇట్లనెను. శుక, నీరెక్కలు ఏలబంధింపబడినవి, నీరెక్కలు ఖండింపబడినట్లున్నవి. చపలచిత్తులైన ఆ వానరుల చేతికి చిక్కితివా ఏమి? అట్లు రాక్షసరాజు గట్టిగా ప్రశ్నింపగా సుకరాక్షసుడు మిగుల భయభ్రాంతులకులోనే తన ప్రభువునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. మహారాజా, నేను సముద్రము యొక్క ఉత్తర తీరమునకు చేరిన పిమ్మట సుగ్రీవునకు నచ్చజెప్పుచు మీ సందేశ వచనములను యథాతథముగా మృదుమధుర రీతిలో స్పష్టముగా వినిపించితిని.
కాని ఆ వానరులు నన్ను చూచిన వెంటనే క్రుద్ధులై పైకెగిరి నన్ను పట్టుకునిరి. పిదప వారు నారెక్కలను ఊడదీయిచు ముష్టిఘాతములతో నన్ను చంపుటకు పూనుకొనిరి. రాక్షసరాజా, కోపము వానరులకు సహజ లక్షణము. పైగా వారు తీవ్ర స్వభావము గలవారు. వారు నన్ను నోరెత్తనీయకుండా కొట్టుచున్నప్పుడు మీరు నన్ను ఎలా బాధించుచున్నారు అని ప్రశ్నించుటకు నాకు అవకాశమెక్కడా? శ్రీరాముడు మహాపరాక్రమశాలి. విరాధుడు, కబంధుడు, ఖరుడు మొదలగు రాక్షసులు ఆయన చేతిలో హతులేరి. ఆ ప్రభువు సీతాదేవి జాడను తెలిసికొని సుగ్రీవాదులతో గూడి ఆమెను రక్షించుటకై ఇచటికి వచ్చియున్నాడు. సేతువును నిర్మించి సముద్రమును దాటి ధనుర్ధారియై ఇచట నిలిచియున్నాడు. ఆ వీరుడు మన రాక్షసయోధులను గడ్డిపరకలను వలె ఎగురగొట్టగలడు. విశాలములైన కాయములతో పర్వతములవలె మేఘముల రీతిగా ఒప్పుచూ అసంఖ్యాకముగానున్న భల్లూక వానర సైన్యములు ఈ భూమండలమును కప్పివేయుచున్నవి. దేవదానవుల మధ్య సంధి అసంభవమైనట్లు సుగ్రీవుని నాయకత్వమునగల వానర సైన్యములకును రాక్షసబలములకును మధ్య రాజీ కుదురుట కష్టము. వానర సైన్యములు మల్లంకానగర ప్రాకారములపై దాడి చేయకముందే సీతాదేవిని శ్రీరామునకు అప్పగించుటకుగాని లేక ఆ రఘువీరుని ఎదిరించి పోరాడుటకుగాని సిద్ధపడుము. ఈ రెండింటిలో ఏదోయొక దానిని చేయుము. శుకుని మాటలను వినినంతనే రావణుడు తన చూపులతో అతనిని దహించివేయనున్నాడాయనట్లు కన్నులెర్రజేయిచూ అతనితో ఇట్లు వచించెను. శుక, దేవదానవ గంధర్వులు ఒక్కటై నాపై దాడికి దిగినను, సమస్త లోకములవారు నన్ను భయపెట్టినను, ఏది ఏమైనను సీతను మాత్రము అప్పగింపను. వసంతృతువునందు బాగుగా పుష్పించిన చెట్టుపైకి తుమ్మెదలవలే నా బాణములు రామునిపై ఎప్పుడు విరుచుకుని పడునోగదా. నా అమ్ముల పొదలలోనున్న వాడియైన బాణములను ధనుస్సునందెక్కుపెట్టి కొరవులచే ఏనుగును వలె అతనిని ఎప్పుడు దగ్ధ మొనర్చెదనోగదా. ఉదయించుచున్న సూర్యుడు సమస్త నక్షత్రముల యొక్క కాంతులను నిర్వీర్యమొనర్చినట్లు నా సమస్త బలములతో గూడి నేను శ్రీరాముని వానరసేనలను త్రిప్పికొట్టెదను. సముద్రతరంగముల వలె పెనుగాలులవలే నా బలము తిరుగులేనిది. ఆ విషయమును ఎరుంగక రాముడు నాతో యుద్ధమును కోరుకొనుచున్నాడు. నా తూణీరములయందలి బాణములు విషసర్పములవలే ప్రమాదకరములైనవి. రణరంగమున వాటిధాటిని రుచిచూడకయున్నందున శ్రీరాముడు నాతో పోరుటకై సిద్ధపడుచున్నాడు. రాఘవుడు ఇంతవరకును కదనరంగమున పరాక్రమమును చూచియరుగడు. నేను శత్రుసేనెనడి రంగస్థలమున ప్రవేశించి నాధనుస్సు అనడి వీణను వాయించెదను. నా బాణములే దానిని మ్రోగించు దండములు. ధనుష్టంకారములే వీణాస్వరలహరులు, మంద్ర, మధ్యమ, తారస్వరములు. రణరంగమునందలి సైనికుల ఆర్తనాదములే వీణాస్వరములకు అనుగుణముగా సాగడి గీతాలాపములు. బాణములను విడుచునప్పుడు కలిగెడు శబ్దములే తాళములు. వీణానాదములు శ్రోతల హృదయములను అలరింపజేయును. కాని నాధనుష్టంకారములు, బాణప్రయోగ శబ్దములు శత్రువుల గుండెలను అవియజేయును. సహస్రాక్షుడైన ఇంద్రుడుగాని, పాశహస్తుడైన వరుణుడుగాని, దండధరుడైన యముడుగాని, శంకరుని మిత్రుడైన కుబేరుడుగాని మహారణరంగమున తమ బాణాగ్నులతో నన్ను ఎదిరింపజాలరు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 24వ సర్గము.